ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కలియుగంలో రాహు యొక్క ప్రభావం ఎలా ఉంది, అలాగే ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమాజంలో రాహు యొక్క ప్రభావం వలన ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, సనాతన ధర్మానికి ఎటువంటి హాని జరుగుతోంది, కొన్ని దుష్ప్రభావాలను కలుగుతున్నాయి, అందులో రాహు పాత్ర ఏంటి, రాహు ఎటువంటి పరిస్థితుల్ని కలిగిస్తున్నాడు, అలాగే మ్లేచ్ఛ దేశాలు కావచ్చు, మ్లేచ్ఛ సంస్కృతి ఇది వృద్ధి చెందడంలో, వాటి యొక్క ప్రాబల్యం పెరగడంలో రాహు యొక్క పాత్ర ఏంటి, సనాతన ధర్మానికి రాహువుకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, సనాతన ధర్మానికి రాహు వలన ఏమన్నా నష్టం ఉందా, ఇలాంటి కొన్ని విషయాల్ని డిస్కస్ చేద్దాము. ఇది కొంత జనరిక్ టాపిక్గా, కొంత జ్యోతిషపరంగా కూడా రాహు యొక్క ప్రభావం వలన మన యొక్క సాంఘికమైనటువంటి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇప్పుడు నడుస్తున్నాయి ఆ పరిస్థితులు, ఇలాంటివి కూడా కొంతవరకు డిస్కస్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్రధానంగా రాహువు మ్లేచ్ఛ గ్రహము. మ్లేచ్ఛ గ్రహము అనే పదానికి అర్థము, మ్లేచ్ఛ అంటే వైదిక సంస్కృతికి విరుద్ధమైనటువంటి సంస్కృతి. మ్లేచ్ఛ సంస్కృతి అంటే వేదంలో చెప్పబడినటువంటి జీవన విధానానికి విరుద్ధమైనటువంటిది మ్లేచ్ఛ సంస్కృతి. అయితే మన వైదిక సంస్కృతి ఏదైతే ఉందో దానికి సనాతన ధర్మము అని పేరు. వైదిక ధర్మానికి సనాతన ధర్మము అని పేరు. సనాతన ధర్మము అంటే దానికి ఒక బిగినింగ్ ఆర్ ఎండ్, అంటే ఆది కానీ అంతం కానీ లేనిది సనాతనము అని అర్థము. అంటే ఆ ధర్మం ఒక కాలంలోనే పనిచేసి ఆ తర్వాత వచ్చేటువంటి కాలాల్లో అధర్మం పనిచేయదు, అటువంటి ధర్మం కాదు సనాతన ధర్మము. అలాగే మన దైవాలు కూడా సనాతన దైవాలు. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో భూమి మీదకి అవతరించినప్పుడు మానవులకి కనపడడం అనేది జరుగుతుంది తప్ప, భూమి మీద మానవులకు కనిపించినా కనిపించకపోయినా ఈ దేవతలు ఎప్పుడూ ఉంటారు. అటువంటి దేవతలు సనాతనమైనటువంటి దేవతలు. అటువంటి ధర్మము సనాతన ధర్మము, అటువంటి సంస్కృతి సనాతన సంస్కృతి. అయితే రాహువు కేతువుల ప్రత్యేకత ఏమిటంటే వారు మ్లేచ్ఛ సంస్కృతిని వృద్ధి చేసేటువంటి గ్రహాలు. అందులోనూ ప్రధానంగా రాహు గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము అంటే, రాహుకేతువుల్లో రాహువు తలని సూచిస్తాడు, కేతు మొండాన్ని సూచిస్తాడు. ఆలోచనలు ఎప్పుడు కూడా తలలోనే పుడుతుంటాయి. అయితే స్వతహాగా రాహువు ఒక రాక్షసుడు, శుక్రాచార్యుడి యొక్క శిష్యుడు. అమృతం మధించిన తర్వాత, అమృతం కోసం సాగర మథనం జరిగిన తర్వాత అమృతాన్ని సేవించే సమయంలో ఈ స్వర్భానుడు అనేటువంటి రాక్షసుడు సూర్యచంద్రుడి మధ్యలో కూర్చోవడము, ఆ తర్వాత శిరస్సు ఖండించబడ్డము, ఆ శిరస్సు భాగం రాహు అవ్వడము, కేతు ఏమో మొండె భాగం అవడం అనేది పురాణ కథ ఇది. అయితే ఎప్పుడైతే రాహువుల అమృతత్వాన్ని పొందాడో, రాక్షసుడైనప్పటికీ కూడా గ్రహం యొక్క స్టేటస్ ఇవ్వబడింది రాహుకి కేతువుకి కూడా. అయితే ఒక స్వతహాగా రాక్షసత్వం కలిగినటువంటి ఈ రాహువు ఎప్పుడూ కూడా ఎంత మంచి చేసినా కానీ అది వైదిక పద్ధతిలో విరుద్ధమైనటువంటి మార్గాల్లోనే మంచిని ఇస్తాడు. ఇది రాహు యొక్క ప్రాపర్టీ. అయితే ప్రధానంగా రాహు యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు రాహు యొక్క ప్రభావాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. రాహు యోగిస్తే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు, అలాగే యోగించకపోతే చాలా కష్టాలను కూడా ఇస్తాడు. అయితే గమనించవలసింది, రాహు యోగించినప్పుడు కూడా సాధారణంగా భౌతికపరమైనటువంటి విజయాలు, మెటీరియలిస్టిక్ సక్సెస్, ఒక పదవీ ప్రాప్తి కావచ్చు, పొలిటికల్ సక్సెస్ కావచ్చు, బిజినెస్లో సక్సెస్, అలాగే వృత్తిలో విజయాలు, ఇలాంటివన్నీ ఇస్తాడు. కానీ ఆధ్యాత్మిక రంగంలో ఎక్కువగా ప్రగతిని ఇవ్వడు రాహువు. 9 గ్రహాల్లో కూడా మోక్షాన్ని ఇచ్చేటి గ్రహం ఏదన్నా ఉంది అంటే అది కేతువు మాత్రమే. గురువు కూడా మోక్షదానికి ఉపకరించేటువంటి గుణాలు ఇస్తాడు తప్ప తీవ్రమైనటువంటి మోక్ష సాధన చేయించే గ్రహము కేతువు. ఎందుకంటే అత్యంత శుభగ్రహంగా చెప్పబడుతున్నటువంటి గురువు పురాణ జ్ఞానము, శాస్త్రజ్ఞానము, పాండిత్యము, విద్య ఇవన్నీ ఇస్తాడు. చాలా శాస్త్రాల్లో పాండిత్యము ఇవన్నీ ఇవ్వగలడు తప్ప అన్నిటికంటే అతీతమైనటువంటి భగవంతుని చేరుకోవాలి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన, ఆ ప్రగతి ఇచ్చేది కేతువు. అయితే రాహువు ఇటువంటి ఆధ్యాత్మిక ప్రగతిని ఎక్కువగా ఇవ్వలేడు. ఉదాహరణకి రాహు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మంత్రజపం అనేది చేయగలుగుతారు వ్యక్తులు, మంత్రసిద్ధిని కూడా పొందుతారు. అయితే ఈ మంత్రసిద్ధి తన స్వప్రయోజనాల కోసం వాడుకోవడము,
ఇటువంటివే చేస్తారు తప్ప నిజంగా మోక్ష సాధన కోసం దైవాన్ని ఆశ్రయించడం అనేది ఒక కేతు మాత్రం ఇవ్వగలిగినటువంటి ఒక లక్షణం. అది కేతు యొక్క విలక్షణత. ఇక రాహు భౌతిక శిఖాలు ఇచ్చినప్పుడు కూడా ఎప్పుడు రాహు ఆశించేది, రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఆ జాతకుడు సమాజంలో తనకు పేరు ప్రఖ్యాతులు రావాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి, లేదా చేసేటువంటి వృత్తుల్లో మంచి విజయాన్ని సాధించాలి, ఇటువంటి ఒక ఆలోచన ధోరణి ఇస్తాడు రాహువు. ఇక ఈ మ్లేచ్ఛ దేశాల ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, రాహువు కేతువులు ఇద్దరు కూడా ముస్లిం అండ్ క్రిస్టియన్ కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తారు. అయితే ఆ ధర్మాలు తక్కువ అని, మన ధర్మం ఎక్కువ అని ఇక్కడ పాయింట్ కాదు. మ్లేచ్ఛ అనే దానికి అర్థము మన వైదిక సంస్కృతి చెప్పిన దానికి ఏమాత్రము సంబంధం లేనటువంటి ఒక సంస్కృతి అది. వాటిని రిప్రజెంట్ చేస్తాడు రాహువు. అందుకే ఈ రోజులో మనకు చూసినట్టయితే ఇంత గొప్ప సనాతన ధర్మము, కంప్లీట్ ధర్మ అని చెప్పుకునేటువంటి మన ధర్మము, అటువంటి దైవాలు ఉన్నటువంటి భారతదేశంలో మాత్రమే ఈ ధర్మం యొక్క ఉనికి పరిపూర్ణంగా ఉంది. మిగతా మతాలు, మిగతా సంస్కృతుల్లో ఉన్నటువంటి దేశాలు మాత్రమే ఇప్పుడు ఎక్కువగా ప్రాబల్యంలో ఉన్నాయి. ఈరోజు ఒక ఇజ్రాయిల్ ఇరాన్ వారు జరుగుతోంది, లేదా రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతోంది అంటే ప్రపంచ దేశాల దృష్టి అంతా వాటి మీదకి వెళ్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలను ప్రభావితం చేయగలిగినటువంటి సంస్కృతులు అవి. కాబట్టి రాహు ఎప్పుడు కూడా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు అనేదానికి ఇది ఒక నిదర్శనంగా కూడా మనం చూడొచ్చు. అటువంటి దేశాల యొక్క ప్రాబల్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ముస్లిం కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ చాలా ఎక్కువ ప్రాబల్యాన్ని పొంది వృద్ధిలోకి వచ్చి అందరూ ఆ దేశాల వైపు ఆకర్షితులు అవ్వడం, ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రణాళికలే. ఎందుకంటే రాహువు కలికి ప్రతీక. కలియుగంలో అందుకే రాహు యొక్క ప్రాబల్యము, రాహు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సనాతన ధర్మానికి దూరం అయ్యేటువంటి పరిస్థితులను కల్పిస్తాడు రాహువు. ఈ విధంగా రాహు వలన కొంతవరకు చూసినట్టయితే ఈ సనాతన ధర్మానికి కొంతవరకు హాని జరగడం అనేది కూడా మనం గమనించవచ్చు. అది కరెక్టా కాదా అనేటువంటి డిస్కషన్ కాకుండా ఒక ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఉదాహరణకి ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియన్ లవ్ మ్యారేజెస్, ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడే జరుగుతాయి. వేరే గ్రహాలు ఎన్ని కలయికల్లో ఉన్నా, ఎన్ని కాంబినేషన్లో ఉన్నా రాహు యొక్క ప్రెజెన్స్, అతని యొక్క ప్రభావం ఉన్నప్పుడే అది మెటీరియలైజ్ అయ్యి ఆ వివాహం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడే ఈ పితృదోషం ఎక్కువగా ఉండడము, పితృకర్మలు అనేది లోపం అవ్వడము. అంటే ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకి, చనిపోయినటువంటి తల్లిదండ్రులకి పితృకార్యం చేయకపోవడము ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావాలే. అందుకే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా రాహు ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నప్పుడు, 9th హౌస్లో ఉన్నప్పుడు పితృదోషం అనేది చాలా యాక్టివ్గా, తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే రాహు 9th హౌస్లో ఉండి పితృదోషం ఇచ్చి రాహుదశ నడుస్తున్నప్పుడు రాహు యొక్క ఉద్దేశం ఏంటి అంటే వారి యొక్క వంశ పరంపరని కట్ చేయడము. ఎప్పుడైతే మన సనాతన ధర్మంలో చెప్పబడినట్టుగా తండ్రికి, తాతకి బ్రతికున్నటువంటి సంతానము పితృకర్మలు చేస్తూ ఉంటారో వారి యొక్క వంశం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇటువంటి వంశవృద్ధిని ఆటంకపరిచి వాటికి విఘాతాలు కలిగించేటువంటి ప్లానెట్ రాహువు. అందుకే ఏదో ఒక పరిస్థితి వలన, ఒక కారణం వలన శ్రాద్ధకర్మ నిర్వహించకపోవడం అనేది ఈరోజు చాలా కామన్ అయింది. ఇది రాహు యొక్క ప్రణాళిక, కలి యొక్క ప్రభావం. అలాగే వింత వ్యాధులు, విచిత్రమైనటువంటి వ్యాధులు, మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కలిగించడంలో కూడా రాహు చాలా సిద్ధహస్తుడు. ఎప్పుడైతే రాహువు బుద్ధికి సంబంధించినటువంటి ప్లానెట్స్ అలాగే హౌసెస్ని ప్రభావితం చేస్తాడో మానసికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆటిజం వంటి రోగాలు, అటువంటి మానసిక సమస్యలు రావడానికి కూడా రాహు యొక్క ప్రభావం ఎంతగానో ఉంది. ఆటిజం ఉన్నటువంటి పిల్లల యొక్క హారోస్కోప్ చూసినా, వాళ్ళ తల్లిదండ్రుల హారోస్కోప్ చూసినా అందులో సంతాన స్థానాన్ని రాహువు ఇంపాక్ట్ చేస్తూ ఉంటాడు. అది మనకి కనబడుతుంది. ఒకవేళ పరాశర సిస్టంలో మనకి స్థిరకారకత్వాలు రీత్యా కనపడకపోయినా జైమిని పద్ధతిలో చరకారకత్వాన్ని స్టడీ చేసినప్పుడు, ఆరూఢాన్ని స్టడీ చేసినప్పుడు అక్కడ స్పష్టంగా రాహు యొక్క పాత్ర ఉంటుంది. మిగతా ఎన్ని కాంబినేషన్స్ ఉన్నా రాహు యొక్క సిగ్నేచర్, అతని యొక్క ప్రభావం లేకపోతే ఇటువంటి ఆటిజం వంటి సమస్యలు రావు.
ఇది కూడా ఈ రోజుల్లో రాహు యొక్క ప్రభావం వలన కలిగినటువంటి కొన్ని సమస్యలు. ఇక రాహు ఇచ్చేటువంటి ఇతర ఫలితాలను చూసినట్టయితే ఇందాక చెప్పినట్టుగా సనాతన ధర్మానికి దూరం చేయడం కావచ్చు, వేరే సంస్కృతిలో ఉండాల్సి రావడం కావచ్చు, ఇవన్నీ రాహు ఇచ్చేటువంటి ఫలితాలే. అందుకే ఈ రోజుల్లో ఫారిన్ సెటిల్మెంట్ అనేది ఎక్కువైంది. కానీ నేను ఎప్పుడు చెప్పే పాయింట్ మరలా చెప్తున్నాను, రాహు ఎంత యోగం ఇచ్చినా అందులో కొంత పెయిన్ అండ్ సఫరింగ్ ఉంటుంది, కొంత బాధని ఇస్తాడు. ఉదాహరణకి చాలామంది విదేశాల్లో స్థిరపడినప్పటికీ కూడా స్థిరపడి 25 ఏళ్ళు అయినా కానీ వాళ్ళ మాతృదేశాన్ని మిస్ అవుతూనే ఉంటారు. కానీ ఈ దేశానికి వచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళకి అనుకూలించవు. కాబట్టి వారి యొక్క జీవితం అంతా కూడా వేరే సంస్కృతికి చెందినటువంటి దేశంలో గడపడము, ఇటువంటివన్నీ ఇచ్చేటువంటి గ్రహం రాహువు. అయితే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పింది ఏంటంటే, ఎక్కడ ఉన్నా కానీ కనీసం పితృకర్మల్ని చేయడానికి భారతదేశానికి వచ్చి అవి నిర్వహించి వెళ్తూ ఉండండి. ఎందుకంటే ఆ దేశాల్లో, మ్లేచ్ఛ దేశాల్లో వైదిక మంత్రాలతో పితృకర్మలు చేస్తే అది సత్ఫలితాలు ఇవ్వవు, అది ఫలించదు. ఇది జగద్గురువులు కూడా చెప్పినటువంటి మాట. కాబట్టి దీన్ని కొంతవరకు దృష్టిలో పెట్టుకుని ఇటువంటి వాటిని మాత్రము మిస్ కాకుండా చేసినట్టయితే రాహువు యొక్క దుష్ప్రభావం నుంచి మనం కాపాడుకోవచ్చు. రాహువు అటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తాడు కూడా. ఎప్పుడైతే మనం నైతిక విలువలను పాటిస్తూ లైఫ్ స్టైల్ని డివైన్ లైఫ్ స్టైల్గా మార్చుకుని ధార్మికమైన జీవితం గడపాలనుకుంటామో రాహువు కూడా హెల్ప్ చేస్తాడు. అయితే స్వభావరీత్యా ఒక రాక్షస తత్వం ఉంటుంది కాబట్టి సాధారణంగా ఇటువంటి వాటికి దూరం చేయడానికి ట్రై చేస్తారు తప్ప, చిత్తశుద్ధితో కనుక ఇటువంటివి ఆచరించాలంటే రాహువు కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఈ విషయాన్ని గమనించాలి. అందుకే పితృదోషం ఉన్నప్పుడు కూడా రాహు వలన పితృదోషం కనుక కలిగినట్టయితే తప్పకుండా ఇటువంటి పితృకార్యాలను అశ్రద్ధ వహించకుండా భారతదేశంలోనే ఇటువంటివి నిర్వహించడం అనేది పితృదోషానికి చాలా గొప్ప నివారణ. అలాగే రాహువు పేరు ప్రఖ్యాతులు, భౌతిక సుఖాలు, సెలబ్రిటీ స్టేటస్ని కోరుకోవడము, ఇటువంటి లక్షణాలు ఇచ్చేటువంటి గ్రహం రాహువు. అందుకే మూవీ స్టార్స్గా, యాక్టర్స్గా షైన్ అవ్వాలి అంటే అటువంటి వ్యక్తులకు రాహువు యొక్క బలం అనేది చాలా ఉంటుంది. ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రొఫెషన్స్ని కనుక చూసినట్టయితే లైమ్లైట్లో ఉన్నటువంటి ప్రొఫెషన్స్ ఇవన్నీ కూడా రాహువు యొక్క ప్రభావంలో ఉన్నటువంటి ప్రొఫెషన్సే. ఉదాహరణకి మీడియా పర్సన్స్ కావచ్చు, సెలబ్రిటీసు, సినిమా యాక్టర్లు, మీడియాలో కూడా సెలబ్రిటీసు, వీళ్ళందరూ కూడా రాహువు యొక్క బలం వలన అటువంటి ఒక స్టేటస్ని అనుభవిస్తూ ఉంటారు. అలాగే పాలిటిక్స్ని రూల్ చేసేటువంటి ప్లానెట్ కూడా రాహువే. రాజకీయాల్లో మళ్ళీ వ్యూహరచనలు చేయడము, పొలిటికల్ ప్లాట్స్, వ్యూహరచనలు ఇవన్నీ కూడా రాహు యొక్క బలం వల్లనే చేయగలుగుతారు. అదేవిధంగా వివాహాల విషయానికి వచ్చినట్టయితే ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అనేవి రాహు యొక్క ప్రాబల్యం వల్లే, ప్రభావం వల్లే జరిగేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వీటిలో కూడా రాహు యొక్క పాత్ర ఉంటుంది. వేరే గ్రహాలు కూడా అటువంటివి ఇచ్చినప్పటికీ కూడా రాహు కూడా ఇటువంటివి ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా డ్రింకింగ్, స్మోకింగ్, డ్రగ్స్ ఇవన్నీ కూడా రాహు కంట్రోల్లో ఉండేటువంటి అంశాలు. ఈ రోజుల్లో డ్రింకింగ్, స్మోకింగ్ అనేది కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇదివరకు డ్రింకింగ్ అనేది, స్మోకింగ్ అనేది అంతగా ఎవరు కూడా మెచ్చుకునేవారు కాదు. ఒకవేళ అలా ఎవరన్నా తాగేవారు ఉంటే చాటుగా తాగేవారు తప్ప ఎదుటి పడేవారు కాదు. అయితే ఇప్పుడు సమాజం అడ్వాన్స్ అయింది. రాహు కూడా ఒక 2 అడుగులు ముందుకెళ్ళాడు కాబట్టి ఈ రోజుల్లో డ్రింకింగ్, స్మోకింగ్ అనేది ఒక ఫ్యాషన్ అవ్వడము, సినిమాల్లో కూడా వాటిని చాలా గొప్ప విషయాలకు చూపించడము, డ్రగ్స్ కూడా ఒక ఫ్యాషన్ అవ్వడము, ఇటువంటి కల్చర్ వచ్చింది. ఇది కూడా రాహు యొక్క ప్రభావమే. రాహు కూడా అంతకంతకి తన యొక్క ప్రభావాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలా త్వరగా ధనవంతులు అవ్వాలి, షార్ట్కట్లో ధనవంతులు అవ్వాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనలు కూడా రాహు వల్లే వస్తాయి. లాటరీస్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావం వల్ల ఆ జాతకుడు ఎక్కువగా ఆలోచన చేయడము. ఒకవేళ రాహు యోగిస్తే దానివల్ల లాభం ఉంటుంది, యోగించకపోతే దానివల్ల తీవ్ర నష్టాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా రాహు యొక్క ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కలియుగంలో రాను రాను ఇంకా పెరుగుతుంది రాహు యొక్క ప్రభావము. కాబట్టి రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు, ముఖ్యంగా రాహు దశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే తప్పకుండా రాహుకి రెమెడీస్ చేసుకోవాలి. ఏ విధంగా రాహు యొక్క దుష్ప్రభావం నుంచి మనం కాపాడుకోవచ్చు అంటే, రాహు యొక్క ప్రభావం ఇప్పుడు బుద్ధి మీద ఉంటుంది. ప్రధానంగా మొట్టమొదట వారి యొక్క ఆలోచన ధోరణి రాహు కంట్రోల్ చేస్తాడు కాబట్టి, తన కంట్రోల్లోకి తీసుకుంటాడు కాబట్టి, రాహుని కనుక మనం ప్రసన్నుని చేసుకుంటే రాహు తన యొక్క ఈ దుష్ప్రభావాల నుంచి
ఆ జాతకం రక్షించి, ఒకవేళ జాతకుడు కనుక ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటే రాహువు హెల్ప్ చేస్తాడు కూడా. రాహుని పాజిటివ్గా చేసుకునేటువంటి సింపుల్ రెమెడీస్ ఏంటి అని కనుక చూసినట్టయితే, నాన్ వెజ్ తినకుండా ఉండడము, డ్రింకింగ్ స్మోకింగ్ చేయకుండా ఉండడము, డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉండడము, అనైతికమైనటువంటి మార్గంలో జీవించకుండా ఉండడము, నైతిక విలువలు పాటిస్తూ ఉండడము, ఇవన్నీ ప్రతి వాళ్ళు కూడా చేయదగినటువంటి రెమెడీస్ ఇవి. అసలు దేవతారాధన చేయడము, ఒక డివైన్ లైఫ్ స్టైల్లో ఉండడము అనేది రాహుకి చాలా మంచి రెమెడీ. రాహు కావచ్చు, కేతు కావచ్చు, ఏ గ్రహానికైనా డివైన్ లైఫ్ స్టైల్ అనేది చాలా మంచి రెమెడీ. అలాగే చండీ వినాయక ఉన్నారు, కలో చండీ వినాయక ఉన్నారు. ఎందుకు అంటే చండీ అంటే రాహుకి అధిదేవత, వినాయకుడు కేతువుకి అధిదేవత అని అలా ఒక సూత్రాన్ని చెప్పడం జరిగింది. దాని అర్థం ఏంటి అంటే కలియుగంలో ఈ రాహుకేతువుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దివ్య జీవితాన్ని గడపడము, డివైన్ లైఫ్ స్టైల్లో ఉండడము, మోరల్ వాల్యూస్ పాటించడము అనేది ప్రతి వాళ్ళు చేయాల్సి ఉంటుంది అనేది మనం అక్కడ కొంత నర్మగర్భంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాహు ఏ హౌస్లో ఉన్నా కానీ రాహు యొక్క దశ నడుస్తోంది అంటే మాత్రం కొంత అనాలిసిస్ చేసుకుని రాహుకి రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే రాహు యొక్క దుష్ప్రభావాల్లో సూసైడల్ టెండెన్సీస్, అవి కూడా రాహు యొక్క దుష్ప్రభావాలను కలిగేటువంటి ఆలోచనలు, అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కంప్యూటర్స్, స్పేస్ టెక్నాలజీ, వాటికి సంబంధించిన రంగాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇవన్నీ కూడా రాహు వలన వృద్ధి చెందేటువంటి రంగాలు ఇవి. హేతువాదము, నాస్తికత్వము, ఇవి ఎక్కువగా వృద్ధి చేసే ప్లానెట్ రాహువు. అదే పంచమము, భాగ్యము ఇటువంటి స్థానాల్లో పాజిటివ్గా కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే దైవభక్తిని ఇస్తారు, మంత్రజపం చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి రాహు యొక్క పాజిటివిటీని, నెగిటివిటీని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. దానికి అనుగుణంగా నెగిటివిటీ ఎక్కువ ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా కొంతవరకు రెమెడీస్ పాటిస్తూ తన్ని తాను రాహు యొక్క దుష్ప్రభావాల నుంచి కాపాడుకోవడం అనేది చాలా చాలా అవసరము ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో. ఈ విధంగా రాహు గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుందాము అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.